శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, మీరే మాట్లాడరు. ఒక్క నిమిషం ప్రభుత్వానికి మీకు శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు సయోధ్య కుదర్చడానికి బందోబస్తు తోటి మంది మార్బులంతో వెహికల్స్ వేసుకొని పోవాలా? ఆయన ఒక్కడే సరిపోద్దిగా? ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే వెనుకమ్మడి 2 జీపులు పోవడం పరిపాటి. ఎక్కడ ఒక్కరు ఎమ్మెల్యే తిరుగుతున్నారో చెప్పండి. ఎమ్మెల్యేతో పాటు 10 మంది 20 మంది 40 మంది తప్పకుండా పోతారు. అక్కడ ఉన్నటువంటి దాన్ని రిస్ట్రిక్షన్ చేయాలంటే చేశారు. పోలీసులకు చెప్పారు, పోలీసులు మాట వినలేదు. పోలీసులు కూటమి ప్రభుత్వానికే ఒత్తాసు పలికారు. ఆ కృష్ణాంజలి గారు మరొక్కసారి చెప్తున్నా, కూటమి ప్రభుత్వానికే ఒత్తాసు పలికారు. అక్కడ వారు టీడీపీ కూటమి ప్రభుత్వం వైపే నడిచారు అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ పోలీసులను ఎవరు కూడా మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోము, ప్రభుత్వాన్ని ఆశ్రయించాం. కానీ ప్రభుత్వము వారి పక్షాన ఉంది, వాళ్ళు పోలీసులు వాడుకుంటున్నారు అన్నట్టు మాత్రం వాస్తవం అనేది గుర్తుపెట్టుకోవాలి. మరొక్కసారి చెప్తున్నా, మీరు ఈ రోజు ఈ ఇష్యూ మహిళ మీద నైటీ చించిండేది తప్ప అన్ని మాట్లాడారు. చాలా బాధాకరమైన విషయము. అది ఎవరు మాట్లాడారు అని విజువల్స్ చూపిస్తే కూడా మీరు దాని గురించి మాట్లాడుకోకుండా, వాళ్ళు గురించి మాట్లాడుకోకుండా ఏదేదో లోకాభి రామాయణం చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. విజయశేఖర్ రెడ్డి గారు. సార్, శ్రీకాంత్ గారు ఆ పక్క ఫ్యాక్షన్ ఏరియాస్ నుంచి వచ్చిన వ్యక్తిలా ఉన్నారు. ఆయన చెప్తారు కదా 40 మంది 50 మందితో పోతారంట ఎమ్మెల్యేలు. మేము కూడా సార్ కడప జిల్లా నుంచి వచ్చాము. 1 కారు 2 కార్లు పోయే ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. అసలు డ్రైవరు గన్మెన్తో పోయేవారు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి హయా నుంచి చూసిన వ్యక్తి కాబట్టి ఆ సంస్కృతికి అలవాటు పట్టిట్టున్నారు అంతే. అది కూడా ఆలూరు అవన్నీ దగ్గరే కదా సార్ పులివెందులకి. కాబట్టి అందరికీ ఒకే రకమైన సంస్కృతి వచ్చినట్టుంది. అంతేగాని సార్ జరిగిన తప్పును ఇది తప్పు జరిగింది అని మాట్లాడకుండా సార్ నేను అంటున్నా సయోధ్య కుదర్చడానికి వాళ్ళు ఏమైనా 2 వైసీపీ కార్యకర్తలా? సూటిగా ప్రశ్నిస్తున్నా నేను. ఇద్దరు వైసీపీ కార్యకర్తలు అయితే వాళ్ళ మీద సయోధ్య కుదర్చడానికి, అది కూడా అర్ధరాత్రి కూడా పోవడం సార్. మీరు కుదర్చండి సయోధ్య. ఎవరి మీద కుదర్చాలి? ఒక వైసీపీ ఒక టీడీపీ కార్యకర్తల మధ్య మీరు సయోధ్య కుదుర్చారా? అంటే వైసీపీ ఎమ్మెల్యే చెప్తే టీడీపీ కార్యకర్త వింటాడా? వాళ్ళకు నాయకులు లేరా? వాళ్ళకు పార్టీ లేదా? సార్ అసలు జరిగింది ఏంటి? మీరు చేస్తున్న అక్రమ ఇసుక దందా, మీరు ఏదైతే అక్రమ ఇసుక దందా చేస్తున్నారో దాన్ని ప్రశ్నించాడని, అది కూడా ఏది ఫోన్ కాల్లో. సార్ చూడండి, గలాగా ఎక్కడ స్టార్ట్ అయిందో చూడండి. ఒక ఫోన్ కాల్లో ఒక వైసీపీ నాయకుడు ఒక టీడీపీ నాయకుడు మాట్లాడుకొని ఆ రకంగా అది పెద్దదయ్యి వాళ్ళిద్దరి మధ్య జరగాల్సిన సమస్యను ఎమ్మెల్యే మీది పులిమి ఆ వైసీపీ నాయకుడు చెప్తాడంట, సార్ మిమ్మల్ని కూడా తిడుతున్నాడు, మిమ్మల్ని కూడా బండబూలు తిట్టాడు అని చెప్పితే ఈయనకు ఆవేశం పొంగిపోయి అత్తలేక ఒక 100-200 మందిని పిలిచి కత్తులు కటాలతో ఆయన మంది మార్బలంతో జీవులు వేసుకొని ఆయన పోతే అది సయోధ్య కూర్చున్నట్ట సార్. అది కూడా అర్ధరాత్రి. సార్ నేను అడుగుతున్నా, ఒక వ్యక్తికి తల పగిలింది, ఆ వ్యక్తి ఈరోజు బళ్ళారిలో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు, అది సయోధ్య పోయినట్ట? అట్లాగే ఒక మహిళ ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి పోయి కాల్చి చంపండి, వాళ్ళు ఈయన మొగుడిని కాల్చి చంపండి అని ఆయన మాట్లాడితే అది సయోధ్య పోయినట్ట? సార్ నేనంటున్నా, మీరు చూపిస్తున్న విజువల్సే మాట్లాడతాం. ఒకవేళ వాళ్ళ భర్త అయ్యి ఆమె ఏమన్నా చూడండి ఈయన పరిస్థితి ఎట్లా ఉందని దగ్గరికి లాగాడేమో, మీకేమైనా కరెక్ట్ గా కనపడుతుందా విజువల్స్? ఆమె దుస్తులు చింపినట్టు ఏమైనా కనపడుతుందా? నాకైనా కనపడ్డ దగ్గరికి లాగాడేమో చూడండి పరిస్థితిని. ఇట్లా రకరకాలుగా అసలు సార్ కారణం ఏంటి సార్? ఎవరిండా లాగని పక్కన పెడదాం. నేనంటున్నా ఆ టైంలో పోవాల్సిన అవసరం ఎమ్మెల్యేకి ఏంటి సార్? ఇప్పుడు కృష్ణాంజలి గారు అద్భుతంగా చెప్పారు. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే డిఎస్పీ పలకడా? ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీ పలకడా? ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఐజీ పలకడా? ఏం మాట్లాడతారు సార్ ఇది? ఒక ఎమ్మెల్యే స్థాయి సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రోటోకాల్, ఎమ్మెల్యే ప్రోటోకాల్ వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రోటోకాల్ ఎవరైనా పలకాల్సిందే, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి సార్. నేను అంటున్నా కదా, నిజంగా మీకు టీడీపీ నాయకులతో సమస్య ఉంటే, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే, గలాటకు వస్తారని మీకు అనిపిస్తే నేరుగా వాళ్ళని తీసుకెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, పోలీస్ స్టేషన్లో కూర్చోండి, మాకు న్యాయం చేయండి, మమ్మల్ని కొడుతున్నారని మీరు మాట్లాడండి, తప్పేముంది సార్? అట్లా చేయకుండా మీరు పోలీసులను ఆశ్రయించకుండా నేరుగా ఊర్ల మీద పోయి దాడి చేయడం అంటే, ఇది మీరు వైఎస్ రాజారెడ్డి గారు ఏ రకంగా అయితే 1975 నుంచి సార్ పులివెందుల కూడా ఇలాగే జరిగింది సార్. ఊళ్ళ మీద పడి దోచుకోవడం, ఊళ్ళ మీద పడి గృహదానాలు చేయడం, ఊళ్ళ మీద పడి మనుషులు ఎంటాడి చంపడం, ఇదే వైఎస్ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి సంస్కృతి.
30-40 ఏళ్ళు ఇలాగే జరిగింది. అవి చూసే వీళ్ళు కూడా పెరిగారు. ఈ రోజు వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులకు రాజారెడ్డో లేకపోతే రాజశేఖర రెడ్డో వాళ్ళే రోల్ మోడల్స్. అందువల్ల ఇలా జరుగుతోంది. అందువల్లనే ఈ రకంగా వీళ్ళు రెచ్చిపోతున్నారు. సార్ నేనంటున్నా, ఎక్కడైనా మాట్లాడండి విజయశేఖర రెడ్డి గారు. ఐ థింక్ ఫ్రీజ్ అయినట్టుంది. అతని అబద్ధాలకి వసంత్ గారు, అతని అబద్ధాలకి టీవీనే ఫ్రీజ్ అవుతారు. ఏం చేస్తాం? మాట్లాడండి. నేనంటున్నా సార్, మధ్యలో ఏదో కొంత వైఫై ప్రాబ్లం ఉన్నట్టు. సార్ నేనంటున్నా, ఈ రకమైన సంస్కృతి ఏదైతే మీరు దాడుల సంస్కృతితో సార్ అంతెందుకు సార్, ఈ మధ్య కాలంలో చూసాం రకరకాల ఊర్ల మీద పడి గృహదానాలు చేయడం, రకరకాల ఊర్ల మీద మనుషులను చంపడం. సార్ వైఎస్ రాజారెడ్డి గారి మీద 12 కేసులు, రాజశేఖర రెడ్డి గారి మీద 13 కేసులు. అసలు పెట్టుకుంటూ పోతే జగన్మోహన్ మీద 100 పైన ఉండేది. ఈ రకంగా మీరు విష సంస్కృతి పెంచి పోషించి సార్ ఇంకోటి అడుగుతున్నా సార్, ఇంతవరకు ఎక్కడైనా ఇన్ని సమస్యలు వచ్చాయి కదా, ఏ ఒక్క దగ్గరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఖండించారా? ఇది తప్పుని మాటారా? పైపెచ్చు చిన్నపిల్లాడు అంటాడు. ఎవరైనా చేయండి, ఏ తప్పైనా చేయండి. సాయికృష్ణ చిన్నపిల్లాడే సార్, అతను ఎవరు జోగి రాజీవ్ చిన్నపిల్లాడే, లేదంటే ఆరవ వర్మ చిన్నపిల్లాడే, లేకపోతే ఆఖరికి సీతారాం అప్పలరాజు కూడా చిన్నపిల్లాడే. మీకు ప్రతి వ్యక్తి చిన్నపిల్లాడ కనబడతారు. ఎందుకంటే మీకు నచ్చిన వ్యక్తులు మీ పార్టీ వ్యక్తులు. ఇదేనా సార్ రాజకీయం? ఇదేనా సార్ మీరు మాట్లాడాల్సిన పరిస్థితి? సార్ ఇన్ని మర్డర్లు, ఇన్ని నేర చరిత్రలో ఇంత అవినీతి చేసిన వ్యక్తికి వీరంతా ఒక చిన్న వ్యక్తులు. అనేదో ఒక మహిళ ఆరోపణలు చేస్తాం చూడండి. విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఆయన కూడా చిన్నపిల్లాడేనా? కృష్ణాంజనేయ గారు, ఆయన పేరేంటండి? ఒక మహిళకి ఆయన కూడా చిన్నపిల్లాడేనా? మీరు ఆగండి శ్రీకాంత్, నేను ఈయన అడుగుతున్నా విజయశేఖర రెడ్డి గారిని. అవునండి, ఆయన కూడా చిన్నపిల్లాడేనా అని అడుగుతున్నా. వీళ్ళందరూ చిన్నపిల్లలే. విషయం నేను ఈరోజు చెప్తా వినండి సార్. ఎవరైతే అరవ శ్రీధర్ ఒక అమ్మాయి ఏదైతే మాట్లాడుతున్నారో ఆ అమ్మాయికి సంబంధించిన భర్త నాకు తెలిసిన వ్యక్తి. అతను బద్వేలు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అతని పేరు మణి. సార్ మణి అనే వ్యక్తికి 1 సంవత్సరం ముందు నుంచి తెలుసు ఆ అమ్మాయి అతని ఎమ్మెల్యేతో క్లోజ్ గా ఉందని. వారిద్దరు పెళ్లి చేసుకొని కూడా మాట్లాడారు. అసలు మణి అనే వ్యక్తిని కూడా తీసుకొచ్చి 3 ఫోన్ కాల్లో మాట్లాడారు. చాలా ఫోన్ కాల్స్ వాళ్ళ 3 మధ్య నడిచాయి సార్. ఇవన్నీ కూడా సార్ అన్ని వాళ్ళకి సమ్మతంగానే జరిగింది సార్. ఎప్పుడైతే మరెందుకు ఆమె బయటకు వచ్చి అలా మాట్లాడుతోంది? అన్ని సమ్మతంగా జరిగితే ఆమె ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతుంది సార్? ఆ అమ్మాయి అడిగిన విధంగా అతను ప్రవర్తించలేదో అప్పుడు వాళ్ళు రకరకాల మాట మొదలు పెట్టారు. 25 కోట్లు కావాలా సార్? సార్ అరవ శ్రీధర్ దగ్గర కట్టేసి కొడితే కనీసం ఒక 2-3 లక్షలు ఉండదు. చాలా పేదవాడు అరవ శ్రీధరు. అలాంటి వ్యక్తి దగ్గర 25 కోట్లు ఎలా వస్తుంది సార్? ఆమెకి 25 కోట్లు కావాలంట. 5 అబార్షన్లు అంట సార్. 5 అబార్షన్లు ప్రూఫ్ ఏంటి? నాకు 5 అబార్షన్లు జరిగిందని చెప్తాను. దాన్ని 5 అబార్షన్లు ప్రూఫ్ ఏంటి? ఎవరు చెప్పారు? ఏ డాక్టర్ చెప్పాడు? చూపేయండి ఎక్కడన్నా మీకు సాక్ష్యాధారాలు ఉంటే. సార్ అలిగేషన్లు నేను కూడా చేస్తా. 100 అలిగేషన్లు మాట్లాడతా, అవన్నీ కరెక్ట్ అయిపోతాయా సార్? వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉన్నమాట వాస్తవం. వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నమాట వాస్తవం. దానే మీకు కాదనట్లే. కానీ ఆ అమ్మాయి ప్రవర్తించే తీరు బాగుందా? నువ్వు పెళ్లి చేసుకుని అడిగావు, పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయి. అంతేగాని సార్ 25 కోట్లు డబ్బు ఇవ్వండి, లేదంటే నా మీద 5 సార్లు అఘాయిత్యం చేశాడు సార్. బాగున్నప్పుడు 1.5 సంవత్సరం హ్యాపీగా ఉండి సార్ అర్ధరాత్రి పూట ఎన్నో సార్లు అరవ శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం చాలా మంది చూశారు కోడూరులో. నేను ఓపెన్ గా చెప్తున్నా ఈ విషయం. నేనేమి మాకు సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పట్లే. అంత ఓపెన్ గా మీరిద్దరు కలిసి తిరిగి ఆనందంగా ఉండి, అంటే బాగున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు, బాగున్నప్పుడు రొమాన్స్ బాగుంటది, బాగలేనప్పుడు మాత్రం మా మీద అఘాయిత్యాన్ని మాట్లాడతారా? మాకు 5 సార్లు అబార్షన్ అంటారా? ఊరికే అబార్షన్ అయిందా సార్? ఒకవేళ నిజంగా ఇంటే ఊరికే అవుతుంది అబార్షన్? మీరిద్దరు కలిసి ఉంటేనే కదా అయ్యేది సార్. 5 సార్లు అంటున్నారు. 5 సార్లు అనడానికి ప్రూఫ్ ఎక్కడ ఉంది? నేను ఓపెన్ గా చాలా డిబేట్ చేస్తున్నా. అమ్మాయిని తీసుకురండి, మాట్లాడతాను. నేను కూడా మా పక్కూరే రైల్వే కోడూరు, మాకు 30-40 కిలోమీటర్ దూరం. నాకు సర్వం తెలుసు ఆ విషయం. వాళ్ళ భర్త ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ భర్త మా ఇంటికి వచ్చి మాట్లాడాడు. నాతో మొత్తం విడమరి చెప్పాడు ఏం జరిగింది అనేది. సార్ నేను ఒకటి ఉన్నా, అరవ శ్రీధర్ది తప్పంటే ఆ అమ్మాయిది కూడా తప్పే సార్. ఒక ఎమ్మెల్యేతో ఫస్ట్ టైం కాల్లోనే 2 గంటలు మాట్లాడతారా? అంటే ఏమని మాట్లాడాలి సార్? 2 గంటలు ఏముంటుంది సార్ ఒక అమ్మాయికి ఒక ఎమ్మెల్యేతో మాట్లాడడానికి?
అంటే మీరు ట్రై చేయట్లేదా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి? మీరు ట్రై చేయట్లేదా నా బుట్టలు వేసుకోవడానికి? కృష్ణాంజనేయులు గారు, ఈరోజు విజయశేఖర రెడ్డి గారు మనకు కొత్త కోణం ఆవిష్కరించారు. సో అమ్మాయిది ఒక అరవ శ్రీధర్ తప్పు కాకపోతే అమ్మాయిది తప్పు కాదు, ఆ అమ్మాయిది తప్పు అయితే అరవ శ్రీధర్ కూడా తప్పే. అరవ శ్రీధర్ని ఇక్కడ తీసుకొచ్చి అరవ శ్రీధర్ గారిని బాధితురాలు, వారి పేరు నాకు తెలియదు, వారిని కూడా తీసుకొస్తే నేరుగా డిబేట్ చేస్తానంటున్నారు విజయశేఖర రెడ్డి గారు. ఇక్కడ వాసుదేవన్ గారు, మనము ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గురించి మాట్లాడుతూ అరవ శ్రీధర్ ప్రస్తావనలోకి వెళ్ళాం కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశం కూడా నేను మాట్లాడాను. ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవ దూరంగా ఉంది ఆయన వాదన. ఎందుకు అని అంటే ఇక్కడ చట్టపరంగా నేను చెప్తున్నాను, ఎమ్మెల్యే తన పదవిని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన దగ్గరకు వచ్చినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని లోపరుచుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా ఇది చట్టరీత్యా నేరం. తనకున్నటువంటి పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, మరి ఈ అధికారము ఇది అంతే పవర్ ఉన్నప్పుడు తనకన్నా బలహీనమైనటువంటి మహిళని ఆ విధంగా లోపరుచుకోవటం అనేటువంటిది ఆవిడికి ఇష్టమైనా సరే ఇష్టమయ్యేటువంటి విధంగా చేయటం అనేటువంటిది చట్టరీత్యా నేరం. ఒక శాసనసభ్యుడైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే ఆ విధంగా చేసి ఉండకూడదు అని అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాలి. ఎమ్మెల్యే చేసినటువంటి తప్పుని కూటమి ప్రభుత్వం సమర్థించింది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ చూశారు. ఆ మహిళ తప్పు అనేటువంటి అంశం కన్నా బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి అంశం చట్టరీత్యా నేరం, నైతికంగా నేరం. ఇది తప్పు. ప్రజలు మళ్ళీ ఇంకా ఆవిడ మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా బహిరంగంగా దాడి చేయటము, కనీసంగా అరవ శ్రీధర్ మీద జనసేన అధినాయకత్వం చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆయన తప్పు చేశాడు అనేటువంటిది అంగీకరించకపోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి మహిళలు ఈ విషయాన్ని, ఒక ఎమ్మెల్యేని జనసేన పార్టీ సమర్థిస్తుంది, ప్రభుత్వం సమర్థిస్తుంది అనేటువంటి అంశాన్ని ఎవరు అంగీకరించేదానికి అవకాశం లేదు. ఇక్కడ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష దగ్గరకు వద్దాం. వెళ్ళి ఆయన ఇద్దరికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలుగుదేశం కార్యకర్తలు కొట్టుకుంటేట ఈయన వెళ్ళి రాజీ చేయటానికని వెళ్ళాడట. తాడి చెట్టు కింద కూర్చొని మంచినీళ్ళు దాగినా కళ్ళు దాగినట్టే. నువ్వు జనాన్ని వేసుకొని వెళ్ళి ఆయన 2 కార్లు వేసుకొని వెళ్తాడు, 4 కార్లు వేసుకున్నాడు, 40 మందిని వేసుకొని వెళ్తాడు. కానీ వెళ్ళి వాళ్ళని సర్ది చెప్పి వాళ్ళతో రాజీ చేయడానికి వెళ్తాడా? ఏంటి ఇది మాట్లాడేది? వాళ్ళ మహిళ బట్టలు ఎవరు చించారని శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. ఎవరు చించారని అంటే, నువ్వు 40 మంది వేసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఎమ్మెల్యే మనుషులు చించారు అని చెప్తారు. నువ్వు అంతమంది దౌర్జన్యంగా వెళ్ళిన తర్వాత ఎవరు వెళ్ళమని చెప్తారు దౌర్జన్యంగా? ఎమ్మెల్యే దాని బాధ్యత ఏంటి? ఎమ్మెల్యేకి కామన్ సెన్స్ తెలియదా? ఎమ్మెల్యేకి చట్టాలు తెలియవా? ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎలా వ్యవహరించాలో తెలియదా? దౌర్జన్యానికి వెళ్తారు. ఒక ఊరి మీదకండి వెళ్ళింది, ఒక ఊరి మీదకి దౌర్జన్యానికి వెళ్ళారు. ఒక ఇంటి మీదకి వెళ్ళి ఆ ఊరి మీదకి వెళ్ళి ఆ ఇంటి మీద దౌర్జన్యం చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది, ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యే నా బట్టలు లాగి అసభ్యంగా వ్యవహరించారు అనేటువంటి దాని మీద చెప్తుంది. వ్యవహరించారని చెప్తే మీరు దౌర్జన్యంగా వెళ్ళకుండా ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఒకటండి, నేను ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసంగా ఈ డిబేట్ లో శ్రీకాంత్ గారు కానీ, అరే ప్రజాస్వామ్యతంగా వెళ్ళి ఉండటం తప్పే, మా ఎమ్మెల్యే వెళ్ళి ఉండకూడదు అని చెప్పాడండి. ఏం చెప్తున్నాడు? మేము రాజీ చేయడానికి వెళ్ళండి. 40 మంది 100 మంది వెళ్ళి రాజీ చేసేది ఏంటండి? బుద్ధి లేని వ్యవహారం తప్ప ఎమ్మెల్యే ఆ విధంగా వ్యవహరించడం ఖచ్చితంగా తప్పిది. జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వానికి, తన వాళ్ళకి కావాలని ఈ విధమైనటువంటి చెడ్డ సంస్కృతిని నేర్పుతున్నాడు, దాన్ని ప్రోత్సహిస్తున్నాడు, జైళ్లకు వెళుతున్నాడు. తప్పు చేసినటువంటి వాళ్ళు, ఈవీఎంలు పగలగొట్టినటువంటి వాళ్ళు మంచోళ్ళు, అమాయకులు అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి చెబుతున్నాడు. చిదిరి అప్పలరాజు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే అమాయకుడని ఆయన జైలుకు పోయి పరామర్శించడానికి ప్రయత్నం చేశాడు. అంబటి రాంబాబు ఆ విధంగా బూతులు తింటే అంబటి రాంబాబు కాపు టైగర్ అంటూ బిరుదులు ఇస్తాడు. ఏంటండి ఇది జగన్మోహన్ రెడ్డి? నీకు ఒక అవకాశం వచ్చింది, నీకు ఎలాగో ప్రజలైతే తిరస్కరించారు. నువ్వు ప్రజల తిరస్కరణ గురే, ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావు తిరస్కరించారు. ఇప్పటికైనా సరే కనీసంగా ఒక పశ్చాత్తాపం,
రేపు పొద్దున అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు కదా. మీకు పశ్చాత్తాపం అంటేనే మీరు అయ్యో మేము తప్పు చేశాం అని అంగీకరించమని కాదు. అరే మీరు రేపు పొద్దున అధికారంలోకి రావాలి అని అంటే ప్రజల తరఫున కనీసం నటించండి అయ్యా. నటించిన మాకు చట్టాల మీద గౌరవం ఉంది, మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, మేము ప్రజల తరఫున మాట్లాడతాం పోట్లాడతాం అని మాట్లాడండి. అసలు 2 ఏళ్లలో ప్రజల తరఫున ఒక్కటంటే ఒక్క ఉద్యమం ప్రజల తరఫున చేసింది ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఏంటి ర్యాలీలు చేయటం ఏంది? జగన్మోహన్ రెడ్డిని జైలు కొట్టించుకోవడానికి నాకెంత పెద్ద బలం ఉంది అని చెప్పుకోవటానికి ఇవన్నీ ర్యాలీలు చేయటము, సీఎం అని అనిపించుకోవడం. అరే అనిపించుకుంటే కాదబ్బా ఇవన్నీ. పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా అనిపించుకున్నాడు, పాపం ఆయనకి జ్ఞానోదయం అయింది. మీకు కూడా ఒకసారి సీఎం అయ్యారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు కదా. ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్ల తిరస్కరించారు. మీరు ఆ రోజున 5 ఏళ్ళు జనం దగ్గరకు పోలేదు, జనాన్ని వదిలి నొక్కారు, అభివృద్ధిని వదిలేశారు, అరాచకాలు చేశారు, వదిలేశారు. ఇప్పుడు వాటిని చెప్తే మీరు ఒప్పుకోరు. సరే వదిలేశారు, ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి? ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విధానం ఈ విధమైనటువంటి ర్యాలీలను ఈ విధమైన చేసి మీరు ఎక్కడ ర్యాలీ జరిగినా సరే ఏదో ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య అక్కడ జరుగుతోంది, మీ మీద కేసులు వస్తాయి. అది కేసు వస్తేనేమో అయ్యో చూడండి జగన్మోహన్ రెడ్డిని బయటికి దాన్ని కేసులు పెట్టిన అంటే దీనికోసమే మీరు ఆ విధంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది వస్తుంది కదా. ఇప్పటికైనా సరే ఇప్పుడు మహిళా ఎస్ఐకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలా వ్యవహరించారు ఏంటి అనేటువంటిది చుట్టూ ఒక 40 మంది కూడి ఆ విధమైన మహిళా ఎస్ఐని అసభ్యంగా వ్యవహరించినటువంటి తీరు. అది ఒక మనుషులు గుంపు అనేటువంటిది ఉంటే ఆటవికంగా ఉండేటువంటి గిరిజనులు కూడా ఈ విధంగా సపోజ్ గిరిజనులు ఆటవికంగానే మనం వాళ్ళని వాడతాం కాబట్టి చెప్తున్నాం, వాళ్ళు కూడా వ్యవహరించరండి. కనీసం జంతువులు కూడా ఈ విధంగా తమ ప్రత్యర్థి వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఒక్క జంతువు వస్తే మిగతా జంతువులు అన్ని గిన ఉంటే ఆ విధంగా మొత్తం కలిపి ఒక దాని మీద ఆ విధంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తారు. ఒక మహిళా ఎస్ఐ మీ గుంపులోకి వస్తే ఆ విధంగా వ్యవహరించినటువంటి తీరు సభ్య సమాజం ఈ రోజున తలవంచుకునేటువంటి విధంగా ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డికి ఈ అంశం ఆయన దృష్టికి వచ్చింది కదా, ఎన్ని రోజులైంది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఎందుకు మీలాంటి వాళ్ళందరూ కూర్చొని కనీసం జగన్మోహన్ రెడ్డి కన్నా చెప్పరు? మీరేమో అసలు ఆవిడ ఏమనలేదు, కేసులు పెడుతున్నారు, నాయకుడు అమ్మో అయ్యో అని ఈ రోజున ఇలాంటి మీకు సింపతి రాకపోగా ఈ రోజున మీ మీద వ్యతిరేకత వస్తుంది. కృష్ణాంజలి గారు ఒక ప్రశ్న, ఇప్పుడు మీరు అంటున్నారు మీ నాయకుడికి మీరు వెళ్ళి చెప్పరా అన్నట్టు, అలాంటి అవకాశం వాళ్ళకు ఉందా అని అడుగుతున్నాను నేను. అది వన్ వే కమ్యూనికేషనే కదా. ఉన్నప్పుడు అవకాశం లేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవకాశం లేదు, ఇప్పుడు ఓడిపోయి కూర్చున్నాడు కదా, ఇప్పుడు కూడా లేదు కదండి అక్కడ ప్రస్థానం పెడతాడు ఖాళీ. ఇప్పుడు వచ్చి అందరితో ఫోటోలు దిగుతున్నాడండి. ఇప్పుడు ఆ నలుగురి పేర్లు మీకు తెలుసు. ఆ నలుగురిని దాటి ఎవరైనా ఒక సామాన్య కార్యకర్త మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళగలరా? ఆ నలుగురు ఆ కోటరీలో ఉండి చైనా వల్ల ఉంటారు, వాళ్ళు జల్లెడ పడతారు, ఇట్లా జల్లెడబట్టి వాసుదేవన్ గారు ఈ మాట చెప్తే శ్రీకాంత్ గారు ఏమంటారు తెలుసా? లేదు నేను మొన్ననే కలిశాను జగన్మోహన్ రెడ్డి, ఫోటో కూడా దిగాను. శ్రీకాంత్ గారే కాదు, మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అందరితో కార్యకర్తలతో అందరితో దిగుతున్నాడు ఫోటో. చెవులో చెప్పండి అంటే ఈయనకున్న పోస్ట్ ఊడిపోయిద్దేమో, ఉన్నటువంటి పోస్ట్ ఊడిపోయిద్దేమో అని భయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరు మాట్లాడకపోతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు ఎక్కడ వస్తాయండి? పులివెందల్లో నేను జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు ఎలా వస్తాయని నేను అడుగుతున్నాను. మీ సంగతి వైఎస్ఆర్ కాంగ్రెస్ బెంగాల్ కమ్యూనిస్ట్ గురించి చెప్పుకోవాలి. సీఎం అని అర్పించుకున్నారు. 28 సీట్లు వచ్చినటువంటి ఉత్తరాంధ్రలో 2 సీట్లు వచ్చాయి 2024 ఎన్నికల్లో. మీకు సీఎం ఎలా అవుతాడండి జగన్ గారు? కృష్ణాంజలి గారు ఆయన ధోరణి ఎలా ఉంటుందంటే, మీకు బెంగాల్లో ఒకప్పుడు వామపక్షాలు వాళ్ళు ఓడిపోయారనుకోండి, ప్రజలు తప్పు చేశారంటారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రజలు తప్పు చేశారు, ప్రజలు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారనే ధోరణి. సరే శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, కృష్ణాంజలి గారు విమర్శ చెప్పారు. విమర్శ మీకు కొంచెం పెయిన్ఫుల్గా అనిపించవచ్చు, బట్ ఆ విమర్శని మీరు ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి కనుక తీసుకుంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి 11 నుంచి కనీసం 100 దాకా వెళ్ళటానికి ఏదో అవకాశం ఉంటుంది. మీరు ఆ మోడ్లో లేరు కదా, మీకంటే ద రిసీవింగ్ ఎండ్ మీ దగ్గర లేదు. అంటే మీ నెట్వర్క్లో ఏంటంటే రిసీవింగ్ ఎండ్ అనే మాడ్యూల్ లేదు అసలు. మీరు చెబితే వింటాం, చేసుకుంటా పోవటం అంతే. ఒకటి వాసుదేవ్ గారు,
కృష్ణాంజనేయులు గారు ఈ రోజైతే మొత్తానికి అంటే నా సబ్జెక్ట్ లో ఈ రోజైతే తప్పకుండా వాళ్ళు అంటే ఫెయిల్యూర్ అయినారని కాదు, వాళ్ళు మాట్లాడదలుచుకోలేదు, సున్నితంగా పక్కన పెట్టి వేరేది మాట్లాడినారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక 2 విషయాలు చెప్పారు కృష్ణాంజనేయులు గారు. అంటే ఒక ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలోకి పోవాలన్నా కూడా కృష్ణాంజనేయులు గారిని అడిగి పోవాలన్నట్టు, మరి వచ్చి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపేది కూడా కృష్ణాంజనేయులు గారిని అడిగి నడపాలన్నట్టు అని ఒక విషయంలో చెప్పారు. శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంకా ఈరోజు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మేము తప్పు చేస్తాం, అరాచకాలు చేస్తాం, అక్రమాలు చేస్తాం, మహిళలను వేధిస్తాం, కానీ డబ్బు అంత అడుగుతారా అంటే డబ్బు కొంచెం అంటే వీళ్ళు చెయ్యొచ్చు, డబ్బు కొంచెం ఇవ్వాలంట. అంటే డబ్బు అంత అడుగుతున్నారు, చాలా తప్పు, 2 లక్షలే లేదు 20 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది అంటే చేసేది మాత్రం వాస్తవం అని ఒప్పుకున్నారు. పోనీ రైట్, గుడ్. దానికన్నా నేను అభినందిస్తున్న బ్రదర్ నేనే. ఎందుకంటే అక్రమాలు చేస్తారు, అరాచకాలు చేస్తారు, భూదందాలు చేస్తారు, మద్యము విచ్చలవిడిగా పారిస్తారు, మహిళలను వేధిస్తారు, కానీ డబ్బు మాత్రము తక్కువ అడగండి అనే స్థితిలో చెప్పారు. వెరీ గుడ్. ఇంకొకటి మన కృష్ణాంజనేయులు గారు చెప్పారు, అరెస్టులు. మేము తప్పు చేయడంలో మేము తప్పు చేస్తే అరెస్టులకు ఎవరు బాధపడడం లేదు, చేయమంటున్నాం. కానీ ఒక మహిళను అక్కడ కనపడుతున్నది, ఒక భర్తే భార్యను నైటీ చించి తప్పుడు కేసులు పెట్టడంలో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. తప్పుడు కేసులు ఎవరు అక్కడ ఒక భర్త భార్యని చించుతున్నాడు, బాగా కనపడతా ఉంది. ఇది దీని అక్రమం కేసు అంటారా? దీని అక్రమం అని రాంటున్నా, సక్రమమా ఇది? మీరెళ్ళి దాడి చేయటం సక్రమమా? అరే మీరు మళ్ళీ దాడి అంటారు. ఒక ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో గలాట జరుగుతా ఉంటే పోవడానికి కూడా మిమ్మల్ని అడిగి పోవాలా? అయ్యా అండి, ఏదైనా జరిగితే పోయి అక్కడ చూడ్డానికి అధికారం లేదా? నాకు అర్థం కాలే. ఇది కూటమి ప్రభుత్వమా, అప్రజాస్వామ్యమా, ఆటవిక రాజ్యమా? ఏంటి సార్ ఇది? ఎక్కడికి పోతున్నాం మనం? ఇదే కంటిన్యూ అయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో కూటమి ఆల్రెడీ అంచులకు చేరుకుంది అని ఆ ప్రమాదాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించడం లేదు. ప్రజలే ఎదురు తిరిగే పరిస్థితి దగ్గరలో ఉంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలను ఒక పక్క వేధిస్తున్నారు, నాయకులను ఒక పక్క వేధిస్తున్నారు, మహిళలను ఒక పక్క వేధిస్తున్నారు, భూదందాలు చేస్తున్నారు. సరే శ్రీకాంత్ గారు, ఒకటే ఒక ప్రశ్న అండి. మీ నాయకుడికి మీకు ఒకటే ఒక ప్రశ్న. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు, మీ నాయకుడికి మీకు ఒకటే ప్రశ్న. మీరు ఓదార్పు యాత్రలు, భరోసా యాత్రలు ఇవన్నీ ఉంటాయి, భుజం తట్టి బుగ్గలు పుణికి తలనిమిరే యాత్రలు చాలా చేశారు కదా. సరే, రోడ్ యాక్సిడెంట్ ఆ ఫ్యామిలీ ఉంది శ్రీకాకుళంలో, వెళ్ళి విక్టిమ్ అండి, వాళ్ళు పాపం వెనకబడిన కులాలకు చెందిన గొర్రెల కాపురు అనుకుంటాను, అతను చనిపోయాడు. వెళ్ళి అమ్మ దురదృష్టకరం, ఇలా జరిగి ఉండాల్సింది కాదు, ఒకవేళ మా వైపు నుంచి ఏమన్నా పొరపాటు జరిగితే మేము తప్పనిసరిగా మీకు అండగా ఉంటాం, ఓ 2 లక్షలు 3 లక్షలు మీరు ఖర్చు పెడుతుంటారు కదా, ఇచ్చి కనీసం సాంత్వన వచనాలు పలికే ఔదార్యం, ఆ సౌహార్ద్రత కూడా మీకు లేకపోవటం జనం గమనిస్తున్నారు. శ్రీకాంత్ గారు, జనం ఏం పిచ్చోళ్ళేం కాదు. మీరు ఎప్పుడూ ఏంటంటే బాధితుల పక్షాన్ని వచ్చి మాట్లాడట్లా, ఎవరైతే దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారో వాళ్ళ పక్షాన్ని వెళ్ళి మాట్లాడుతున్నారు. నేను కేసు టు కేసు, ఇది కేసు సెన్సిటివ్ ఉన్నదండి, ప్రతి కేసుకి విభిన్నమైన వాదన అక్కడ కనిపిస్తోంది. బాధితుల తరఫున వెళ్ళి వాళ్ళని కనీసం ఓదార్చడానికి ఏంటి? మర్చిపోయారా? ఓదార్పు యాత్రలో మీరు ఇంతకుముందు చేసినవన్నీ మర్చిపోయారా? మీరు ఎక్స్పర్ట్స్ కదా, బుగ్గల పుడికి తల నివరటంలో ఎక్స్పర్ట్స్ కదా, మీరు చేయట్లేదేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, బాధితుల పక్షాన, మన వంశీకృష్ణ పోలీసు వీళ్ళ అరాచకాలకు, అక్రమాలకు, అకృత్యాలకు చంపి పడేశారు. ఎవరు పక్క పోయి మాట్లాడాడండి? వంశీకృష్ణ పక్క మాట్లాడాడు. క్రాంతి అనే అబ్బాయి చనిపోయాడు, వీరు వేధింపులకు తట్టుకోలేక ఎవరు పక్క మాట్లాడాడండి? అతని పక్క మాట్లాడాడు. సుగాలి ప్రీతికి వీళ్ళు న్యాయం చేస్తామని అన్యాయం చేస్తున్నారు. శ్రీకాకుళం కేసు అండి, ఆ యాక్సిడెంట్ కేసు వెళ్ళి అక్కడ దాకా వెళ్ళారు కదా, అప్పలరాజు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు, అక్కడ వెళ్ళి పరామర్శించడానికి ఏం పోయింది సార్? మీ సొమ్మేం పోయింది? శ్రీకాకుళం కేసు కూడా యాక్సిడెంటల్ కేసు. మా నాయకులు పోయి లోకల్ గా వాళ్ళని కలిసి వచ్చారు. యాక్సిడెంట్ ను వీళ్ళు ఒక హత్యా నేరం కింద చిత్రీకరించి ఒక సీదిలి అపరాధులు అనేటట్టు ఒక బీసీ సామాజిక వర్గంలో గొంతు గడవ బాగా నిలిపిస్తారు కాబట్టి అక్రమంగా అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఒకటి, ఈ ఉత్తరాంధ్ర పర్యటన ఉన్నది వాస్తవంగా. ఉత్తరాంధ్ర పర్యటన అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీంట్లో వారు
వాడు మామూలుగా పర్యటన ఇస్తే మేము ఎప్పుడు జనాల్ని ఎవరు చూడం సార్. వీళ్ళకి రారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, లోకేష్ బాబు గారికైనా జన ప్రపంచనమే జన ప్రపంచనం. అటువంటి విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళారు. సీదిరి అప్పలరాజు కొడుకును కేసులో బుక్ అయ్యారు, అతన్ని మాడారు. మరి అదే రకంగా మీరు అన్నారు కదా, దానయ్య అనే వ్యక్తి కుటుంబాన్ని కూడా పరామర్శించదు కదా అని. సరే, సార్ అతనికి 45 ఏళ్ళు వయసు అయిపోయిందని మాట్లాడాడు. సార్, దారుణాధికారుల విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంతవరకు ఎక్కడా చూడలా ఒక రాజకీయ నాయకుడు 45 ఏళ్ళు వచ్చిన వ్యక్తిని పట్టుకొని అతనికి వయసు అయిపోయింది, అతను ఒక గొర్రెల కాపరి, రోడ్డు మీద పోయే దాన్నయ్యని మాట్లాడాడు. సరే, ఇంతకన్నా దారుణం ఎక్కడ చూసాం మనం? అంటే 45 ఏళ్ళ వయసు వస్తే ఇక అతను చనిపోవడానికి అర్హుడా? అతను చంపేయచ్చా? అతను చనిపోయినా ఇబ్బంది లేదా? సరే, మరి జగన్మోహన్ గారి వయసు ఎంతండి? 50 ఏళ్ళు కదా. మరి ఇప్పుడు ఆయన పోయే కాన్వాయ్ని ఏదైనా ఒక లారీ వచ్చి దురదృష్ట సేవతో ఏదైనా జరిగితే అప్పుడు మనం ఊరుకుందామా? కేసు పెట్టద్దా? వాళ్ళని ఏం మాట్లాడద్దా? అంటే జగన్మోహన్ గారు ఆ రకంగా దానికి ముతాసు పలుకుతున్నారా? సార్, ఒక పాయింట్ ఒకటి. రెండో పాయింట్ సార్, నేనంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే విరూపాక్షుడిదో దీంట్లో కనీసం ఇంతవరకు ఖండనిచ్చాడా? మా ఎమ్మెల్యే అటు పోవడం రాంగ్, అది పోయి ఉండకూడదు ఈ మాదిరి. కానీ సార్, దానికి బదులు ఏం మాట్లాడతారు? పోలీసులు మా ఇంటి మీద దాడి చేశారు, అర్ధరాత్రి వచ్చి మమ్మల్ని బలవంతంగా లాక్కెళ్లారని. సార్, నేనంటున్నా ఎక్కడైనా విజువల్ ఉందా సార్? వాళ్ళు గొడ్డలు, వాళ్ళు అదేదో కత్తి కానీ లేదా గుణపం కానీ ఇవన్నీ వాడి ఇల్లు పగలగొట్టి తలుపు పగలగొట్టారనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, దానికి సంబంధించి ఏదైనా ప్రూఫ్ ఉందా? మళ్ళీ ఏం మాట్లాడతారు సార్? సీసీటీవీ కెమెరాలు ఉంటే దాన్ని లాక్కుపోయారు, రకరకాలుగా మా ఇంట్లోనే వస్తువులు తీసుకుపోయారంటున్నారు. సార్, పోలీసులు నిజంగానే సీసీ కెమెరాలు లాక్కుపోయే పరిస్థితి ఉంటుందా? నేను అడుగుతున్నా స్పష్టంగా, ఎక్కడైనా జరిగిందా ఇలాగా? సీసీ కెమెరా ఫుటేజ్లు తీసుకుపోయారంట, సీసీ కెమెరాలు లాక్కుపోయారంట, రకరకాలుగా. సార్, అసలు ఆ గొడ్డలి, ఆ గుణపం కావచ్చు, లేదంటే ఆ కత్తి కావచ్చు, వాళ్ళకి ఎలా వస్తారు సార్ అక్కడ? అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినప్పుడే తీసుకొస్తారా? గుణపాలని, కత్తుల్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొస్తారా? లేదు, మీరు అంటున్నట్టు అవి నిజంగా వాడింటే మీ ఇంటి బయట అవి పెట్టారా? అంటే మీ ఇంటి బయట ఒక గుణపం కావచ్చు, అంత పెద్ద మచ్చు కత్తి కావచ్చు, ఎందుకు పెట్టారు? అంటే మీరు నేర చేతిలో ఉన్న వ్యక్తులేనా? ఇవన్నీ కూడా ఆన్సర్ చెప్పాలి సార్. రెండోది, గుణపాన్ని పట్టుకొని గుణపాన్ని తీసుకొని ఆ తలుపు కోలకుంటారు అంటున్నారు కదా, దానికి ఏమైనా విజువల్ ఉందా? ఉన్నది కేవలం ఎమ్మెల్యే గారి సతీమణి. అదే హార్డ్ డిస్క్ లో ఉండొచ్చామనండి, ఆ హార్డ్ డిస్క్ సీసీటీవీ ఫుటేజ్ లో ఉండొచ్చు. విజయశేఖర్ రెడ్డి గారు యు ఆర్ రైజ్డ్ ఏ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. మీరు అన్నది కరెక్టే, విజువల్ ఉందా అన్నారు కదా. పోలీసులు ఒకవేళ నిజంగా తీసుకెళ్ళి ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లోనో హార్డ్ డిస్క్ లోనో ఉండొచ్చు, అది కూడా వెరిఫై చేయిద్దాం. ఎనేహో మీరు చాలా నిష్పాక్షికంగా అరవ శ్రీలతో సహా చాలా అంశాలు నిష్పాక్షికంగా మాట్లాడారు. కాబట్టి మీలాంటి నాయకుల ఆధ్వర్యంలో ఆ నిజాలన్నీ బయటకు వస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయశేఖర్ రెడ్డి గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు అండ్ కృష్ణాంజనేయులు గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఇదండి ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి చుట్టూ అలుముకున్న వివాదం. మనకి ఏది తోస్తే అది మనం వెళ్ళిపోతాం, దాడులు చేస్తాం, సయోధ్య అంటాం. ఇది వైసీపీ. విక్టిమ్ కార్డు ప్లే చేయడం చేత కాదు, దౌర్జన్యం, దాడులు అండ్ బాధితులను పరామర్శించడం చేత కాదు. అండ్ అక్కడ దాకా వెళ్తారు, వాళ్ళని ఇగ్నోర్ చేసి వచ్చేస్తుంటారు. ఇలాంటి స్ట్రాటజిక్ మిస్టేక్స్ చేయడం ద్వారా జనాలకి